ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. చక్రం సహస్రకరచారుకరారవిందే గుర్వీ గదాధరవరశ్చ విభాతి యస్య పక్షీంద్రపృష్ఠపరిరోపితపాదపద్మః దృగ్గోచరో భవతు మేద్య సదీనబంధుః. దృగ్గోచరో భవతు మేద్య సదీనబంధుః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య అనుగ్రహంతో శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్య పర్వ పారాయణాన్ని మనం చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో అత్యంత విశిష్టమైన అగస్త్య వృత్తాంతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మొదటిగా అగస్త్య మహర్షి దుష్ట శిక్షణ ఎందుకు చేయవలసి వచ్చిందో ఈనాడు మనం ఈ అధ్యాయంలో వినబోతూ ఉన్నాం. దానికి కారణాన్ని ఈనాడు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ వాతాపి గురించి చెప్పుకున్నాం. ఇల్వలుడు గురించి ఇంకా వివరంగా చెప్పుకున్నాం. అటువంటి ఆ వాతాపిని, దుష్టుడైనటువంటి వాడిని ఎందుకు అగస్త్య మహర్షి హింసించవలసి వచ్చింది అన్నది ధర్మరాజ ప్రశ్న. దానికి సమాధానంగా లోమశలు వారు అగస్త్య వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆ వివరణలో భాగంగా అగస్త్య మహర్షి వివాహం చేసుకోకపోవడం, పితృదేవతలు బాధపడ్డం, వివాహం చేసుకోమనడం, అందుకని తప్పక వివాహం చేసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకోవడం, ఆ పైన ఒక తన యొక్క తపో విశేషం చేత తపశ్శక్తితో ఒక అమ్మాయిని ఆయన సృజించడం, ఆమెని విదర్భ రాజుకివ్వడం, ఆయన దగ్గర ఆవిడ పెరుగుతూ ఉండడం ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక ఆ పైన జరిగిన వృత్తాంతం, వివాహ వయస్సు వచ్చింది, ఎవరికిచ్చి చెయ్యాలి అన్న మీమాంసలో విదర్భరాజు ఉన్నాడు అని చెప్పి ముగించుకున్నాం. ఇక ఆ వివాహం ఎలా జరిగింది ఏమిటి అనేటువంటి విశేషాలని ఈనాడు మనం కథాశ్రవణంలో ఆచార్యుల వారితో కలిసి చక్కగా విందాం. ముందుగా మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుని శ్రీవారి ఆశీస్సులతో కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధువ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి
सप्तनवतितमोऽध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ सप्तनवतितमोऽध्यायः। लोमश उवाच यदा त्वमन्यदागस्त्यः गार्हस्थ्येतां क्षमामिति तदाभिगम्य प्रोवाच वैदर्भं पृथिवीपतिं राजन् निवेशे बुद्धिर्मे वर्तते पुत्रकारणात् वरये त्वां महीपाल लोपामुद्रां प्रयच्छ मे। एवमुक्तः स मुनिना महीपालो विचेतनः प्रत्याख्यानाय चाशक्तः प्रदातुं नैव चैव नैच्छत। ततः स भार्यामभ्येत्य प्रोवाच पृथिवीपतिः महर्षिर्वीर्यवानेशः क्रुद्धः शापाग्निना दहेत्। పితృదేవతలు తనకి సంతానం కలగకపోవడం వలన ఒక పెద్ద గోతిలో తలక్రిందులుగా వేలాడుతున్నారు అని చూచి బాధపడి తప్పక వివాహం చేసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుని తనని వివాహం చేసుకోగలిగేటటువంటి స్త్రీ ఎవరు ఉన్నారా అని గమనించి ఎవరు లేరు అని భావించి ఆ పైన ఒక్కొక్క ప్రాణిలో ఉన్నటువంటి చైతన్యాన్ని సత్వాన్ని తీసుకుని ఒక రూపాన్ని ఏర్పరిచి జీవం పోస్తూ ఆ రూపాన్ని విదర్భరాజుకి అనుగ్రహించి ఆయన్ని సంరక్షించమని అగస్త్య మహర్షి ఆ విదర్భరాజు దగ్గర తను రూపొందించిన తను జీవరూపాన్ని ఇచ్చిన లోపాముద్ర అనేటటువంటి కన్యని సురక్షితంగా ఉంచారు. ఆ విదర్భరాజు ఆ అమ్మాయిని తీసుకుని చిన్నపిల్లని శిశువుని తన దగ్గర ఉంచుకుని అందరితోటి ముచ్చటించి లోపాముద్ర అని నామకరణం చేసి ఆమెను పెంచుతూ ఉన్నారు. ఆమె చక్కగా యుక్త వయస్సుకు వచ్చింది, వివాహకాలం సమీపించింది. ఎందరో ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అగస్త్య మహర్షికి సంబంధమున్నది ఈమె యొక్క జనన విషయంలో. పైగా ఆమె ఈమెని విదర్భరాజుకి ఇచ్చారు కాబట్టి మనం వివాహం చేసుకుంటామంటే ఆయనకి ఏ విధమైనటువంటి ఆగ్రహం కలుగుతుందో అని భావించి ఎవరూ సాహసించలేదు. ఇక విదర్భరాజుకి ఒక బాధపట్టుకున్నది. యుక్త వయస్సుకు వచ్చినటువంటి ఈమెకి తగినటువంటి వరుణ్ణి చూచి వివాహం చేయాలి అని అంటే అది శక్యమేనా, నేను చేయగలనా, ఎవరికి ఇవ్వాలి అన్న మీమాంసలో ఆయనకి ఆ కష్టం కలిగి ఆయన విచారిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉంటే ఆ పైన వృత్తాంతం ఈ అధ్యాయంలో ఆరంభమవుతూ ఉన్నది. యదా త్వమన్యత అగస్త్యః గార్హస్థ్యే తాం క్షమామితి. లోమశ మహర్షి చెప్తూ ఉన్నారు ధర్మరాజుకి పై వృత్తాంతాన్ని. ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఈ లోపాముద్ర గృహస్థ ధర్మానికి అనుకూలవతి, సంసారాన్ని నడిపించగలిగేటటువంటి గృహిణిగా ఆమె బాధ్యతను నిర్వర్తించగలిగేటటువంటి సమర్థురాలిగా ఉన్నది అని చెప్పి భావించాడో ఆ వెంటనే ఆయన సరాసరి విదర్భరాజు దగ్గరికి వచ్చాడు. విదర్భరాజు ఈమెను ఎవరికి ఇవ్వాలన్న సంశయంలో ఉన్నాడు. ఈయన వచ్చి రాజన్నివేశే బుద్ధిర్మే వర్తతే పుత్రకారణాత్. విదర్భరాజా, అగస్త్య మహర్షి అంటున్నారు, నాకు పుత్రుడు కలగాలి
అన్న కోరిక పట్టుకుందయ్యా. వివాహం చేసుకుంటేనే కదా పుత్రజననం కలిగేది. ఆ పుత్రుడు పుట్టాలి. ఆ పుత్రుడు పుట్టిన తరువాత మా పితృదేవతలందరూ కూడా తమ యొక్క బాధని విడిచిపెట్టి వారందరూ ఉత్తమ గతికి పొందాలి. ఇదంతా జరగాలంటే వివాహం చేసుకోవాలి. అందువల్ల వరయేత్వాం మహీపాల లోపాముద్రాం ప్రయచ్చమే. నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా, ఆ లోపాముద్రని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. నిశ్చేష్టుడైపోయాడు విదర్భరాజు. ఏం కోరికిది? లోపాముద్రను చూడబోతేనా అత్యంత సౌకుమార్యంతో రాజగృహంలో ఎంతో భద్రతతో రక్షణతో సున్నితంగా పెరిగినటువంటి పిల్ల. ఈయన చూడబోతేరా గడ్డాలు, ఒంటికంతా నారచీరలు, ఉండేదేమో అరణ్యం, చేసేదేమో తపస్సు. ఆ నియమాలు, నిబంధనలు, ఆ వాతావరణం, ఆ పరిస్థితి, ఇవన్నీ ఈ లోపాముద్ర తట్టుకోగలదా? ఈమె వల్ల అవుతుందా? అసలు ఈయన ఈ కోరికోవడం ఏమిటి? నాకు ఇచ్చింది ఎందుకే అని వెంటనే ఏమముక్త సమునినా మహీపాలో విచేతన. ఆయన నిశ్చేష్టుడైపోయి ఏమీ మాట్లాడలేక అలా అని ఆయన చెప్పిన మాటకి తప్పకుండా మహానుభావ మీకు ఇచ్చి కన్యాదానం చేస్తాను అని అనలేక భయపడి అలాగే ఉండిపోయాడట కాసేపు. ఆ పైన తతస్స భార్యామభ్యేత్య ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళాడట, మహారాణి దగ్గరికి వెళ్ళి, ఇగో అగస్త్య మహర్షులు వారు విచ్చేశారు. అతి కోమల శరీరం కలిగిన సౌందర్యవతి సుశీలవతి అయిన సుకుమార రూపానికి రూపంగా కనిపించేటటువంటి ఇంకొక రూపం ఏదైనా ఇస్తే ఆ రూపంగా ఉన్నటువంటి మన లోపాముద్రని ఆయన వివాహం చేసుకుంటానని అంటున్నారు. ఇది అయ్యే పనేనా? ఇప్పుడు ఇస్తాను అంటే అమ్మాయి గొంతు కోసిన వాడిని అవుతాను, ఇవ్వను అనంటే ఆయన కోపం వస్తుంది. ఆ కోపాగ్నిలో శాపం ఇస్తాడు ఆయన. ఆ శాపాన్ని తట్టుకుని ఆ కోపాగ్నిని భరిస్తూ శాపాగ్నిలో నువ్వు నేను భస్మం అవ్వాల్సిందే తప్ప వేరొక ఉపాయం లేదు. మనం పోయిన తర్వాత అయినా ఆయన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనేటప్పటికీ మహారాణి ఒక్క క్షణం నిర్ఘాంతపోయి ఇక ఆ బాధ మొత్తం తన్నుకొని వస్తూ ఉంటే ఏడవడం మొదలుపెట్టిందిట. ఆమెను చూచి అప్పటికే ఏడుస్తున్న ఈయన ఇంకొంత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇద్దరు దుఃఖించసాగారు అమ్మాయి యొక్క భవిష్యత్తుని గుర్తుకు తెచ్చుకుని. ఆ సమయంలో తథా దుఃఖితం దృష్ట్వా సభార్యం పృథివీపతిం లోపాముద్ర అభిగమ్యేతం కాలే వచనమబ్రవీత్. నమత్కృతే మహీపాల పీడామభ్యేతుమర్హసి ప్రయచ్ఛ మాం అగస్త్యాయ త్రాహ్యాత్మానం మయా పితః. దుహితుర్వచనాద్రాచా సోగస్త్యాయ మహాత్మనే లోపాముద్రాన్ తతః ప్రాదాత్ విధిపూర్వం విశాంపదే. లోపాముద్రాదేవి లోపల ఉన్నది. తల్లి తండ్రి ఇద్దరి యొక్క దుఃఖాన్ని ఆవిడ గమనించింది. బయలుదేరి వచ్చింది. వచ్చి విదర్భరాజుతో, నాన్నగారు ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? అగస్త్య మహర్షి నన్ను వివాహం చేసుకోగోరుతూ ఉన్నారు కదా, ఏ ఇబ్బంది లేదు, నన్ను ఆయనకి ఇచ్చి వివాహం చేయండి. నా ద్వారా ముందు మీరు రక్షింపబడతారు. మీ రక్షణ జరిగితే ఆ పైన విధి ఉన్నది, నాకేమీ భయం లేదు, నేను వివాహం చేసుకుంటాను ఆయన్ని అని చెప్పి ఆవిడ నిశ్చయంగా చెప్పింది, ఏమాత్రము తొట్రుపాటు లేకుండా. విన్నాడు విదర్భరాజు. అంత బాధలో కూడా
ఆవిడ చెప్పినటువంటి మాటల్లో ఉన్న విశ్వాసాన్ని గమనించగలిగాడు. మహర్షి ఆ విధంగా కోరుకుంటున్నాడు. అమ్మాయి నీకేం భయం లేదు అని చెప్తోంది, కాబట్టి చేద్దాం అని వెంటనే లోపాముద్రని అగస్త్యుల వారికి ఇచ్చి విధి ప్రకారంగా వివాహాన్ని పూర్తి చేశాడు విదర్భరాజు. ఇక ఆ పైన ప్రాప్య భార్యామగస్త్యస్తు లోపాముద్రామభాషత మహారహాణ్యుత్సృజయితాని వాసాంస్యాభరణాని చ తదస్సాదర్శనీయాని మహార్హాణి తనూని చ సముత్ససర్జ రంభోరూః వసనాన్యాయతే క్షణ తతశ్చీరాణి జగ్రాహ వల్కలాన్యజినాని చ సమానవ్రతచర్యా చ బభూవాయతలోచన. వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లోపాముద్రని పరిగ్రహించాడు విధిపూర్వకంగా అగస్త్య మహర్షి. ఆ పైన ఆమెను చూచాడు. ఆమెను చూస్తే ఏదో సర్వాభరణాల్ని కూడా ధరించి విశిష్టమైన పట్టు వస్త్రాలు ధరించి ఎంతో వైభోగంగా కనిపిస్తోంది ఆమె. వెంటనే ఈ విలువైన వస్త్రాలు, పెట్టుకున్నటువంటి ఆభరణాలు అన్నిటినీ కూడా నీ శరీరం నుంచి తీసి పక్కన పడేసేయి. మునివృత్తిలో ఉండేటటువంటి వారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నువ్వు కూడా అన్ని వస్త్రాలని ధరించి నా వెనకాల రావలసి ఉన్నది అన్నాడు ఈయన. ఆమె చూచింది. తప్పకుండా స్వామి అంది ఆవిడ. చూడండి ఆశ్చర్యం. వెంటనే తన శరీరంలో మీద ఉన్నటువంటి విలువైన పట్టు పీతాంబరాలని అన్నిటినీ కూడా ఆవిడ త్యజించి నార చీరలు కట్టుకున్నది. విలువైనటువంటి బంగారు ఆభరణాలు, మణులు, రత్నాలు, హారాలు అన్నీ తీసి పక్కన పడేసింది. మృగచర్మాల్ని ధరించింది. భర్తతో సమానంగా తన యొక్క వ్రతాన్ని, ఆచారాన్ని నిలుపుకోవాలి అని చెప్పి సంకల్పించుకున్నది. ఆయనతో పాటుగా ఆయన ఎలా ఉంటాడో ఈవిడ కూడా అదే విధంగా ఉంటూ ఆయనతో బయలుదేరింది అత్తగారింటికి. ఇద్దరు బయలుదేరి వచ్చేశారు. ఆ పైన గంగాద్వారమథాగమ్య భగవాన్ ఋషిసత్తమః ఉగ్రమాతిష్ఠత తపః సహపత్న్యానుకూలయా సా ప్రీతా బహుమానాచ్చ పతిం పర్యచరత్తదా అగస్త్యశ్చ పరాం ప్రీతిం భార్యాయామచరత్ ప్రభు. ఇక అగస్త్య మహర్షి లోపాముద్రాదేవిని తీసుకొని గంగాద్వారం దాకా వచ్చారు, గంగా తీరానికి. అక్కడికి వచ్చిన తర్వాత ఘోరమైన తపస్సుని ఆరంభం చేశారు. అంటే ఇక ఆయనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులతోటో, సుఖాలతోటో, దుఃఖాలతోటో, లేక కష్టాలతోటో వేడితోటి సంబంధం లేదు. దృష్టంతా తపస్సు మీదే ఉన్నది. పరబ్రహ్మ మీద దృష్టిని కేంద్రీకరించి ఆయన అలాగే కూర్చుని దీర్ఘంగా తపస్సుని చేయడం ఆరంభించారు, అనుకూలవతి అయిన లోపాముద్రాదేవితో కలిసి. ఆయన తపస్సు చేస్తూ ఉండడం, ఏ సమయానికి ఆయన తపస్సు ఆరంభం చేస్తారో అంతకు మునిపే ఈవిడే ఆ తపస్సుకు కావలసినటువంటి, ఆ రోజుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం. ఆయన తపస్సు చేసేంత వరకు ఈవిడ కూడా ఆయన గురించి ప్రతీక్ష చేస్తూ అట్లా కూర్చోవడం. ఆనాటి తపస్సు పూర్తయిన తర్వాత ఆయన ఏం తింటారో, ఏం తినాలో శాస్త్ర ప్రకారంగా వాటిని ఏర్పాటు చేయడం. అవి ఆయన స్వీకరించి మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటే ఈవిడ చూస్తూ ఉండడం. ఇలా కాలం గడుస్తూ ఉన్నది, గడిచిపోతూ ఉన్నది కాలం. ఇలా అయిన తర్వాత ఆయన లోపాముద్రను చూచి అభిమానాన్ని పెంచుకున్నారు. నేను చేసే ధర్మకార్యానికి ఈమె ఏమీ అడ్డుపడట్లేదు. రాజగృహంలో పెరిగినప్పటికీ కూడా నేను అక్కడి దాన్ని, నాకు ఇవన్నీ అలవాటు లేవు అని అనకుండా ధర్మానికి అనుకూలంగా ఉన్నది అని ఆమె మీద ప్రేమను కూడా పెంచుకున్నారు ఈయన. కాలం గడుస్తూ ఉంటే తతో బహుతిథే కాలే లోపాముద్రాం విశాంపతే తపసా ద్యోతితాం స్నాతాం దదర్శ భగవాన్ ఋషి సతస్యాః పరిచారేణ శౌచేన చ దమేన చ శ్రియారూపేణ చ ప్రీతో మైథునాయా జుహావతాం.
తతస్సా ప్రాంజలిర్భూత్వా లజ్జమానేవ భామిని తదా స ప్రణయం వాక్యం భగవంతమథా బ్రవీత్. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె యొక్క సేవను చూచి అంతకంతకి అభిమానం పెరిగి ప్రేమ పెరిగి ఇక ఏ కారణంతో ఆయన వివాహం చేసుకున్నారో ఆ కారణం ఈనాడు ఫలించాలి, ఆ కారణం ద్వారా కార్యోత్పత్తి అయ్యి ఆ పైన సంతానం కలగాలి అన్న ఉద్దేశ్యంతో ఒకనాడు అగస్త్య మహర్షి లోపాముద్రని సమీపించారు. ఆమె తపస్సుతోటి వెలుగొందిపోతూ ఉన్నది. పైగా తనకి సేవ చేయడం వల్ల పవిత్రతగా ఉంటూ ఉండడం వలన ఇంద్రియ సంయమనంతో కాంతి రూప సౌందర్యములతోటి ప్రకాశిస్తూ ఉండడం చేత ఆమెను చూచేటప్పటికీ ఈయనకి చాలా ఆనందం వేసింది. ఈమె యందు నేను పుత్రుణ్ణి కనాలి అని నిశ్చయించుకున్నాడు. ఆవిడ దగ్గరికి చేరాడు. వెంటనే లోపాముద్రాదేవి తతస్సా ప్రాంజలిర్భూత్వ ఇలా నమస్కారం చేస్తూ మహానుభావ అంటూ లజ్జమానేవ భామిని సిగ్గుపడుతూ ఉన్నటువంటిదై ఆమె సప్రణయం వాక్యం భగవంతమథాబ్రవీత్ ప్రేమ భావనతో అగస్త్య మహర్షితోటి ఓ మాట మాట్లాడింది. ఆ అరణ్యంలో చుట్టుపక్కలంతా కూడా సలయేళ్ళు, ఆ చెట్లు, వీళ్ళ ఆశ్రమం, అటువంటి సుందరమైన ప్రదేశంలో ఈమె యందు నేను పుత్రుణ్ణి కనాలి అని ఆమె దగ్గరికి వెళ్తే అటువంటి అగస్త్య మహర్షిని చూచి ప్రేమ భావనతో ఆవిడ అంటూ ఉన్నదటిట్లా, అసంశయం ప్రజాహేతో భార్యాం పతిరవిందత యాతు త్వయి మమ ప్రీతి తామృషే కర్తుమర్హసి యథా పితృగృహే విప్ర ప్రాసాదే శయనం మమ తథా విధే త్వం శయనే మాముపైతుమిహార్హసి ఇచ్ఛామి త్వాం స్రగ్విణంచ భూషణైశ్చ విభూషితం ఉపసర్తుం యథా కామం దివ్యాభరణభూషిత అన్యథా నోపతిష్ఠేయం చీరకాషాయవాసిని నైవా పవిత్రో విప్రషే భూషణోయం కథంచన. ఎంత చక్కగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అంటోంది అసంశయం ప్రజాహేతో భార్యాం పతిరవిందత. మహానుభావ, ప్రజాహేతో సంతానాన్ని కనాలి అనేటటువంటి కారణంతో భార్యాం పతి అవిందత భార్యని భర్త పొందుతూ ఉంటాడు. ఇది లోకసిద్ధమైనటువంటిదే, లోకాచారం. దాంట్లో నేనేమీ ఎదురు చెప్పను. అయితే నాకు మీ విషయంలో ఎలాంటి స్నేహభావం ఉందో, యాతు త్వయి మమ ప్రీతి, మీ మీద నాకు ఏ భావన ఉందో, ఏ అభిమానం ఉన్నదో, తామృషే కర్తుమర్హసి దాన్ని ఈనాడు మీరు నిజం చేయవలసి ఉన్నది. అప్పుడే నేను మీతోటి సంతానాన్ని కనగలను. ఏమిటి అంటే యథా పితృగృహే విప్ర. మహానుభావ, మా నాన్నగారి ఇంట నేను ప్రాసాదే శయనం మమ మంచి శయ్య మీద నిద్రిస్తూ ఉండేటువంటి దాన్ని, తథావిధే త్వం శయనే అటువంటి శయ్య ఇక్కడ ఉన్నట్లయితే మీరు నన్ను పొందవచ్చు. అంటే మంచి ఎంతో అద్భుతమైన అందమైనటువంటి ఒక మంచాన్ని మీరు ఏర్పాటు చేయవలసింది. అది కూడా చాలా విశేషంగా ఉండాలి. రాజగృహాల్లో ఎలా అయితే ఉంటుందో కింగ్ సైజ్ బెడ్ అన్నట్టుగా అంత గొప్పగా చాలా బాగుండాలి. అప్పుడు నేను మీతో పాటుగా సంతానాన్ని కనడానికి ఇష్టపడతాను. ఇచ్ఛామి త్వాం స్రగ్విణంచ. అంతేకాదు ఇంకొక చిన్న ప్రార్థన
మీరు ఈ నారచీరలు కట్టుకుని ఇగో ఈ దండకమండలాదులన్నీ కూడా వెంట ఉంచుకుని ఈ రుద్రాక్షాదులన్నీ కూడా ధరించి ఇలా మీరు నాతో సంగమం చెయ్యకుండా సుందరమైనటువంటి హారాలు, చక్కటి అలంకారాలు, మంచి భూషణాలు వీటన్నిటినీ కూడా ధరించండి. నేను కూడా అవన్నీ ధరిస్తాను. అంటే మొదటి నాడు వివాహం అయిన వెంటనే ఆవిడ ఎలా అయితే ఉన్నదో మంచి వస్త్రములు అలాగే ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించి అలా నేను ఉంటానంది. మీరు కూడా అలా ఉండండి. అటువంటి సమయంలో ఉపసర్తుం యథాకామం దివ్యాభరణ భూషిత, అలా ఉన్న సమయంలో నన్ను మీరు పొందండి. అప్పుడు నేను సుఖంగా మీతో పాటుగా సంతానాన్ని కనడానికి అనుకూలవతిని అవుతాను. నా అభీష్టం, నా కోరిక ఈ విధంగా ఉన్నది. ఇదొక్కటి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పైగా అన్యథానోపతిష్ఠేయం, మీరు అలా కాదు, ఇగో ఇలానే నువ్వు నాతో ఉండాలి అని అంటారా? ఈ చిరిగినటువంటి వస్త్రాలతోటి, ఈ కాషాయ వస్త్రాలు, ఈ నారచీరలు ఇత్యాదులతోటి నేను మీతోటి సంతానాన్ని కనలేను. ఎందుకు అనంటే నైవా పవిత్రో విప్రర్షే భూషణోయం కథంచన. చూడండి ఆవిడ ఎంత గొప్పగా ఆలోచించిందో. ఆవిడ అగస్త్య మహర్షికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అంటోంది మీరు ఇలాగే చెయ్యాలి అని అంటే నాకు ఇష్టం లేదు. కారణం ఈ వస్త్రములు ధరించేటటువంటిది పవిత్ర కార్యార్థం, తపస్సు కోసం. మీరు నియమనిష్టలతోటి తపస్సును ఆచరిస్తారు. నేను నియమనిష్టలతోటి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. అటువంటి విశిష్టమైన తపస్సును చేసే సందర్భంలో విశిష్టమైన వస్త్రములే ధరిస్తున్నాం మనం. ఈనాడు మీరు నాతో సంతానం కనాలి అని అనుకున్నప్పుడు ఈ వస్త్రములతోనే ఉంటే అవి అపవిత్రమైపోతాయి. అవి అలా కావలసినటువంటివి కాదు. అవి ఎప్పటికీ పవిత్రంగా ఉండవలసినటువంటివి. కావున ఈ ఒక్క ఏర్పాటు చేయండి, నేను మీతో పాటుగా సంతానం కనడానికి సిద్ధురాలనవుతాను అని అత్యంత ప్రేమగా ఆయన ఆమె మీద అత్యంత అభిమానంతో దగ్గరికి వచ్చినప్పుడు ఈవిడ చెప్పింది. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, అగస్త్య ఉవాచ నతే ధనాని విద్యంతే లోపాముద్రే తథా మమ యథా విధాని కళ్యాణి పితుస్తవ సుమధ్యమే. లోపాముద్రోవాచ ఈశోసి తపసా సర్వం సమాహర్తుం తపోధన క్షణేన జీవలోకే యద్వసు కించన విద్యతే. అగస్త్య మహర్షి, నీ తండ్రి దగ్గర రాజమందిరంలో ఎంత డబ్బు అయితే ఉన్నదో, ఎంత వైభోగమైతే ఉన్నదో, అటువంటి వైభోగం కానీ అటువంటి డబ్బు కానీ ఐశ్వర్యం కానీ నా దగ్గర లేవు లోపాముద్ర. అవన్నీ నేను తీసుకొచ్చి పెట్టాలి అని అంటే ఎక్కడ అవుతుంది? నేనేదో తపస్సు చేసుకునేటటువంటి వాణ్ణి. నీ తండ్రి మహారాజు, ఆ రాజగృహంలో ఉండేటటువంటి వసతులన్నీ కూడా ఈనాడు ఇక్కడ మన ఆశ్రమంలో ఉండాలి అని అంటే అది జరిగే పనేనా, అయ్యే పనేనా? అవేమీ లేవే అన్నాడు. ఆవిడెందప్పుడు లోపాముద్రోవాచ ఈశోసి తపసా సర్వం సమాహర్తుం తపోధన. మహానుభావ, ఈశోసి సర్వసమర్థుడవై ఉన్నావు నీవు. ఈ భూలోకంలో ఎంత ధనమైతే ఉందో, ఎన్ని ఆభరణాలున్నాయో, ఎంత ఐశ్వర్యమైతే ఉన్నదో అదంతా కూడా క్షణకాలంలో నీ పాదాక్రాంతమవుతుంది. అంతటినీ కూడా నువ్వు క్షణకాలంలో సంపాదించగలిగేటటువంటి వారివి. కాబట్టి మీ తపస్సుతో ఆ ధనాన్ని మొత్తాన్ని కూడా ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటటువంటిది పెద్ద కష్టం కాదు. ఏముంది, ఇంత తపశ్శక్తి ఉన్నది కాబట్టి సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహర్షులు మీరు. ఒక క్షణం అనుకోండి, కావలసినంతా వచ్చేస్తుంది అందావిడ. ఈయనంటున్నాడప్పుడు అగస్త్య ఉవాచ ఏవమేతద్యథా
సమర్థత్వం తపో వ్యయకరంతు తత్ యథా తుమే ననశ్యతే తత్ తపః తన్మాం ప్రచోదయ. బాగుంది, మంచి మాట చెప్పావు లోపాముద్ర. కాకపోతే ఇప్పటికిప్పుడు ఈ ఐశ్వర్యాన్నంతటినీ కూడా సాధించడం కోసమని చెప్పి నేను ఎంతో విలువైనటువంటి కాలంలో ఎంతో శక్తి సామర్థ్యములను నింపుకుని కష్టపడి విశిష్టమైన తపశ్శక్తిని సాధించి ఉండగా ఆ తపశ్శక్తిని మొత్తాన్ని కూడా ఇందుకు వ్యయం చేస్తే లౌకికమైన ప్రయోజనం కోసం తపశ్శక్తి నష్టపోతుంది. విలువైన తపశ్శక్తితోటి నేను అతి సామాన్యమైనటువంటి విషయాన్ని సాధించడం అనేది ధర్మం కాదు. తపస్సు వ్యర్థమైతే ఇక మిగిలేదేముంది? కావున దానికి నేను ఒప్పుకోను. నీకు తెలిసి నా తపస్సు నశించిపోకుండా ఇంకేదైనా డబ్బుని సిద్ధం చేసుకునేటటువంటి ఉపాయం ఉంటే అది చెప్పు, నేను దానికి ప్రయత్నం చేస్తా. నా తపశ్శక్తిని మటుకు నేను వృధా చేసుకోను. చూడండి, ఆనాడు వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా దాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఉండేటటువంటి ఇంద్రియ నిగ్రహం, ఆ గుణం అనేటటువంటిది ఎంత గొప్పగా ఉండేదో వాళ్ళల్లో. ఎంత ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళు జితేంద్రియులై ప్రకాశించారో ఈ ఘట్టం మనకి తెలియపరుస్తూ ఉన్నది. శక్తి ఉండవచ్చు, సామర్థ్యం ఉండవచ్చు, కానీ ఆ శక్తి సామర్థ్యములని ఏ సమయంలో ఎందుకు వాడాలో అందుకే వాడేటటువంటి వారు, అందుకే వాడాలి. ఈనాడు కూడా లౌకికంగా మనకెంతో శక్తి ఉంటుంది, చాలా సామర్థ్యం ఉంటుంది. ఈ శక్తి సామర్థ్యములని అల్పమైన విషయాల్లో కానీ అల్పుల మీద కానీ మనం ప్రదర్శించినట్లయితే ఉన్న ఈ శక్తి సామర్థ్యములని అయోగ్యుల మీదో అనర్హుల మీదో అభాగ్యుల మీదో అనవసరమైనటువంటి విషయాల మీదో ప్రదర్శించిన వాళ్ళం అవుతాం. తద్వారా ఉన్న శక్తి అంతా అక్కడ ఖర్చు అయిపోతుంది. ఇక అవసరమైనటువంటి సమయంలో మన దగ్గర ఏమీ లేక బాధపడతాం. అందువల్ల ఏ శక్తి ఉన్నా సరే, ఇక్కడ తపశ్శక్తి ప్రకృతంలో మన దగ్గర ఏ శక్తి ఉన్నా ఏ సామర్థ్యం ఉన్నా దాన్ని సరైన సమయంలో సరైనటువంటి పని కోసం ఉపయోగించినట్లయితే తద్వారా వచ్చేటటువంటి ఫలితం విశిష్టంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తోంది. అగస్త్య మహర్షి తపశ్శక్తిలో ఇప్పుడు ఖర్చు అయ్యే తపశ్శక్తి మహా అయితే 1% లేక 1.5% అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా ఆయన. అది కూడా చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు. నాకు అలా కుదరదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అడిగారు భార్యని. ఇక అప్పుడు లోపాముద్రోవాచ, ఆవిడంటోంది, అల్పావశిష్టః కాలోయం ఋతోర్మమ తపోధన నచాన్యథాహమిచ్ఛామి త్వాముపైతుం కథంచన నచాపి ధర్మమిచ్ఛామి విలోప్తుం తే కథంచన ఏవం తు మే యథా కామం సంపాదయితుమర్హసి. అగస్త్య ఉవాచ యద్యేష కామః సుభగే తవ బుద్ధ్యా వినిశ్చితః హర్తుం గచ్ఛామ్యహం భద్యే భద్రే చరకామమిహ స్థితా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి లోమశతీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే 97తమోऽధ్యాయః. లోపాముద్ర అన్నది, మహానుభావ, నా ఋతుకాలం కొంతమే ఉన్నది. ఈ కొంతకాలంలో మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. మీరు వెళ్ళండి, కావలసినటువంటి వస్తువులు ఆభరణాలు అన్నీ తీసుకురండి. నాతో పాటుగా మీరు ప్రజాకార్యంలో నిమగ్నులు అవ్వండి. నేను ఇంకో ఉపాయం ఏమీ చెప్పలేను, మీరు ఆలోచించండి, మీకు ఎలా కుదిరితే అలా చేయండి. మీ ధర్మలోపానికి నేను ఇష్టపడను. మీరిప్పుడు తపస్సు ఏదైతే సంపాదించుకున్నది ఉన్నదో దాని ద్వారా డబ్బుని సృష్టించి ఇప్పుడే మీరు ప్రజాకార్యం చేయాలి, లేక నాతో పాటుగా మీరు ఉండాలి అని చెప్పి నేను కోరుకోవట్లేదు. అలా ధర్మం హాని అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. కావున మీరు తపశ్శక్తితోటి ఏమీ ప్రయత్నం చేయవద్దు, స్వశక్తితోనే చెయ్యండి. కాకపోతే
ధర్మాన్ని రక్షిస్తూ తపస్సుని రక్షించుకుంటూ ఏ రకంగా సాధ్యమవుతుందో ఆ రకంగా మీరు ద్రవ్యాన్ని సముపార్జించండి, తీసుకురండి, మీరు అలంకృతులవ్వండి, నేను కూడా అలంకృతురాలు అవుతాను, ఆ పైన సంతానాన్ని మనిద్దరం కూడా కందాము. సమయం మటుకు తక్కువే ఉన్నది, ఎక్కువ లేదు, గుర్తుపెట్టుకోండి, దయచేసి అనుగ్రహించండి అంది ఆవిడ. ఇక అగస్త్య మహర్షి కూడా ఆవేశానికి పోలేదు ఆయన. ఇది ఇక్కడ మనం గమనించవలసింది. స్త్రీ ఆమె కోరుకున్నటువంటి విధంగా పురుషుడు వ్యవహరించాలి. భార్య ఏ విధంగా కోరుకుంటుందో దాన్ని అనుసరించి భర్త ఆమెతోటి ఉండాలి. అంతే తప్ప తద్విరుద్ధంగా చేస్తే అది ధర్మానికి లోపం అవుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అట్లా ఎప్పటికీ ప్రవర్తించవద్దు అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఇక్కడది మనకు బయటపడుతోంది. ఆయన తపస్వి, ఆయన కోపం వచ్చి అసలు ఈ గోలంతా ఏమిటి, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్తోందేమిటి అని చెప్పి ఆయన అఘాయిత్యం ఏమీ చేయలేదు. భార్య చెప్పినటువంటి దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మం ఆలోచించాడు. ఆవిడ కోరికను మన్నించాడు. ఆ సమయంలో ఆవిడ అలా కోరితే దాన్ని మన్నించవలసినటువంటి బాధ్యత మగవాడి మీద ఉన్నది. భార్య అడిగినటువంటి దాన్ని అనుసరించి భర్త ప్రవర్తించాలి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఆయన అలా ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తూ వెంటనే ఆవిడతో అన్నాడు, నీ బుద్ధికి అనుగుణంగా నువ్వెలా అయితే కోరుకున్నావో ఆ కోరికని తీర్చడం కోసం నేను తప్పక ప్రయత్నిస్తాను. నేను అట్లానే ఆలోచిస్తాను. నేను ధనాన్ని తీసుకురావడానికి బయలుదేరి వెళ్తాను. తపస్సు వృధా కాకుండా, ధర్మం నష్టపోకుండా డబ్బును తీసుకొస్తాను. తీసుకొచ్చి ఆ పైన నీతో నేను ఉంటాను. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి స్వేచ్ఛగా ధర్మాచరణ చేస్తూ ఉంటూ నేను వచ్చేంత వరకు అని ఆమెతో చెప్పి ఆమెని ధర్మకార్యంలో నిమగ్నురాల్ని చేసి అగస్త్య మహర్షి ధన సంపాదన కోసం ఒక రాజు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్తే ఆయన ఈయన్ని చూచి, మహానుభావ ఎందుకు వచ్చారు అని అంటే, నాకు ఇది కావాలయ్యా అంటే వారిచ్చి పంపిస్తూ ఉంటారు. అలా ఓ రాజు దగ్గరికి వెళ్ళి ధనాన్ని తీసుకొద్దాము అని చెప్పి ప్రయాణం ఆరంభించాడు అగస్త్య మహర్షి. ఇలా వెళ్తూనే చివరికి ఇలవలుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాతాపి ఇత్యాదులంతా కూడా మనకి కథాశ్రవణంలో చక్కగా వస్తుంది. ఈ అత్యద్భుతమైన అలౌకికమైన అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం ఇప్పుడే ఆరంభించుకున్నాం. స్వామివారి అనుగ్రహంతో, అగస్త్య లోపాముద్రల ఇద్దరి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా దీర్ఘాయుష్మంతులం అవ్వాలి. ధర్మానికి లోటు లేని విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. అలాగే ఏ విధమైనటువంటి అధర్మాన్ని ఆచరించకుండా చక్కటి మార్గంలో మన జీవన గమనం ఉండాలి. ఆ విధంగా మనల్ని ప్రేరేపించమని ధర్మమూర్తి అయిన శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి చక్కగా శ్లోకపారాయణం చేసుకుందాం. లోపాముద్రాగస్త్య మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, విశిష్య స్వామివారి దివ్యానుగ్రహాన్ని కూడా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా వివాహితులైనటువంటి ఆ అగస్త్యుల వారు, లోపాముద్రులు ఇరువురు కూడా ఏ విధంగా వారి యొక్క ముని వృత్తిని చక్కగా వారు ఆచరిస్తూ ఉన్నారు. అందులో ధర్మప్రజా సంపత్తి కొరకై ఆవిడ చెప్పినటువంటి నియమాలను ఈయన ఏ విధంగా తీర్చడానికి, దాని యొక్క కోరికను తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 97వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథా 97తమోऽధ్యాయః. లోమశ ఉవాచ. యదా త్వం అన్యతాగస్త్యః గార్హస్థ్యే తాం క్షమామితి తదాభిగమ్య ప్రోవాచ వైదర్భం పృథివీపతిం రాజన్
राजन् निवेशे बुद्धिर्मे निवेशे बुद्धिर्मे वर्तते वर्तते पुत्रकारणात् पुत्रकारणात् वर्जगे त्वाम् वर्गये त्वां महीपाल महीपाल लोपामुद्राम् लोकामुद्रां प्रयच्छ मे प्रयच्छ मे एव मुक्तः एव मुक्तः स मुनिना समुनिना महीपालः महीपालः विचेतनः विचेतनः प्रत्याख्यानाय प्रत्याख्यानाय चाशक्तः चाशक्तः प्रदातुं चैवनैच्छत चैव नैच्छत ततः ततः सभार्याम् सभार्य अभ्येत्य प्रोवाच प्रोवाच पृथिवीपतिः पृथिवीपतिः महर्षिः महर्षिः वीर्यवानेशः वीर्यवानेशः क्रुद्धः क्रुद्धः शापाग्निना दहेत् शापाग्निना दहेत् तं तथा दुःखितं दृष्ट्वा दुःखितं दृष्ट्वा सभार्यं पृथिवीपतिं लोपामुद्रा लोपामुद्रा अभिगम्येदम् काले वचनमब्रवीत् वचनमब्रवीत् न मत्कृते महीपाल पीडाम् अभ्येतुमर्हसि प्रयच्छ मामगस्त्याय त्राह्यात्मानम् मया पितः दुहितुः वचनाद्राजा सोगस्त्याय महात्मने लोपामुद्राम् ततः प्रादात् विधिपूर्वम् विशाम्पते प्राप्य भार्याम् अगस्त्यस्तु लोपामुद्राम् अभाषत महार्हाणि उत्सृजैतानि वासांसि आभरणानि च ततः सादर्शनीयानि महार्हाणि तनूनि च समुत्ससर्ज रम्भोरुः वसनानि आयते क्षण ततः क्षीराणि जग्राह वल्कलानि अजिनानि च समानव्रतचर्या च बभूव आयतलोचना गंगाद्वारम् अथागम्य भगवान् ऋषिसत्तमः उग्रमातिष्ठत तपस्सः पत्नी अनुकूलया सा प्रीता बहुमानाच्च पतिं पर्यचरत्तदा अगस्त्यश्च परां प्रीतिं भार्यायाम् अचरत् प्रभुः ततः बहुतिथे
కాలే బహువిధే కాలే లోపాముద్రాం లోపాముద్రాం విశాంపతే విశాంపతే తపసా తపసా ద్యోతితాం స్నాతాం యోతితాం స్నాతాం దదర్శ దదర్శ భగవాన్ ఋషిః భగవాన్ ఋషిః సతస్యాః తస్యాః పరిచారేణ పరిచారేణ శౌచేన చ శౌచేన చ దమేన చ దమేన చ శ్రియా శ్రియా రూపేణ చ ప్రీతః రూపేణ చ ప్రీతః మైథునాయ జుహావ మైథునాయ జుహావః తాం తాం తతః తతః సా ప్రాంజలిర్భూత్వా సా ప్రాంజలిర్భూత్వా లజ్జమానేవ లజ్జమానేవ భావిని భావిని తదా తదా సప్రణయం వాక్యం సప్రణయం వాక్యం భగవంతం భగవంతం అథాబ్రవీత్ అథా ప్రవీత్ అసంశయం అసంశయం ప్రజాహేతోః ప్రజాహేతోః భార్యాం భార్యాం పతిరవిందత పతిరవిందత యాతు యాతు త్వయి మమ ప్రీతిః త్వయి మమ ప్రీతిః తామృషే తామృషే కర్తుమర్హసి కర్తుమర్హసి యథా యథా పితుర్గృహే విప్ర పితుర్గృహే విప్ర ప్రాసాదే ప్రాసాదే శయనం మమ శయనం మమ తథా విధే త్వం తథా విధే త్వం శయనే శయనే మాముపైతుం మాముపైతుం ఇహార్హసి మిహార్హసి ఇచ్ఛామి త్వాం ఇచ్ఛామి త్వాం స్రగ్విణం చ స్రగ్విణం చ భూషణైశ్చ భూషణైశ్చ విభూషితం విభూషితం ఉపసర్తుం ఉపసర్తుం యథా కామం యథా కామం దివ్యాభరణభూషిత దివ్యాభరణభూషిత అన్యథా అన్యథా నోపతిష్ఠేయం నోపతిష్ఠేయం క్షీరకాషాయ వాసిని చీరకాషాయ వాసిని నైవా పవిత్రః నైవా పవిత్రః విప్రర్షే విప్రశ్యే భూషణోయం భూషణోయం కథంచన కథంచన అగస్త్య ఉవాచ అగస్త్య ఉవాచ నతే నతే ధనాని విద్యంతే ధనాని విద్యంతే లోపాముద్రే లోపాముద్రే తథా మమ తథా మమ యథా విధాని యథా విధాని కళ్యాణి కళ్యాణి పితుస్తవ పితృస్తవ సుమధ్యమే సుమధ్యమే లోపాముద్రోవాచ లోపాముద్రోవాచ ఈశోసి ఈశోసి తపసా సర్వం తపసా సర్వం సమాహర్తుం సమాహర్తుం తపోధన తపోధన క్షణేన క్షణేన జీవలోకే యత్ జీవలోకే వసు కించన వసుహించన విద్యతే విద్యతే అగస్త్య ఉవాచ అగస్త్య ఉవాచ ఏవమేతత్ ఏవమేతత్ యథార్థత్వం యథా తత్వం తపః తపః వ్యయకరంతు తత్ యథా తు యథా తు మేన నశ్యతే మేన నశ్యతే తపః తపః తన్మాం తన్మా ప్రచోదయ ప్రచోదయా లోపాముద్రోవాచ లోపాముద్రోవాచ అల్పావశిష్టః అల్పావశిష్టః కాలోయం కాలోయం ఋతోః ఋతో మమ తపోధన మమ తపోతః న చాన్యథాహం నశాన్నతాహం ఇచ్ఛామి ఇచ్ఛామి వాముపైతుం వాముపైతుం కథంచన కథంచన న చాపి చాపి ధర్మమిచ్ఛామి ధర్మమిచ్ఛామి విలోప్తుం విలోప్తుం తే కథంచన ఏకథంచన ఏవం తు మే ఏవం తు మే యథా కామం యథా కామం సంపాదయు
సంపాదయితుం సంపాదయితుం అర్హసి అర్హసి అగస్త్య ఉవాచ అగస్త్య ఉవాచ యద్యేష కామః యద్యేష కామః సుభగే సుభగే తవ బుద్ధ్యా తవ బుద్ధ్యా వినిశ్చితః వినిశ్చితః హర్తుం హర్తుం గచ్ఛామి గచ్ఛామి అహం భద్రే అహం భద్రే చరకామం చరకామం ఇహ స్థిత ఇహ స్థిత ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం లోమసతీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే అగస్త్యోపాఖ్యానే సప్తనవతితమః సప్తనవతితమః అధ్యాయః అధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసుకునేటటువంటి పుణ్యక్షణం ఆసన్నమైంది. శ్రీమాన్ రాజేష్ గారు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. వారితో జతకట్టి గోవిందుణ్ణి సంకీర్తించి అందరం కూడా భగవన్నామస్మరణ చేయడం వల్ల కలిగేటటువంటి పుణ్యానికి అర్హులమవుదాం. శ్రీనివాసస్వామి వారిని భక్తితో వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రిసమం స్థానం అదొకటి. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన
గాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధిమర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజరక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం పూర్తి చేసుకున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనే మన నినాదాన్ని నాదనిరాజన మండపం సాక్షిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదార విందముల దగ్గర సమర్పిద్దాం. స్వామివారి ఆశీస్సులతోటి మనందరం కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సులని పొందుదాం. అథర్క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.